జై ముదిరాజ్. నా పేరు పుట్లకాయల వెంకటేశ్వర ముదిరాజ్. ఈ రోజు మీ ముందుకు రానికి కారణం ఇవాళ ముదిరాజుల జాతి చరిత్ర ఈనాటి భావి తరాలకు తెలిసే విధంగా మీకు తెలియపరచడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ నగరానికి ముదిరాజు చరిత్ర సృష్టించిన నాయకుడు. గతంలో ముదిరాజులు హైదరాబాద్ నగరానికి ఎంతో సేవలు అందించి ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించిన ముదిరాజ్ జాతికి దొరికింది. ఎందుకంటే గతంలో చూస్తే మన ఆనాటి ముదిరాజు మహాసభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముదిరాజు మహాసభ అధ్యక్షుడుగా నవాడ ముత్తయ్య ఎంతో సేవలు అందించిన మహానీయుడు. తాను మహాసభకు అధ్యక్షుడు అయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి గారు తానుకు ఎంతో అభినందన తెలపడం జరిగింది. అతని మహాసభ అధ్యక్షుడిని ఎంతో వైభవంగా ప్రజల ముందు ఒక అంబానీ పైన ఊరేగింపు తీసుకొచ్చి ఆయన సేవలను ప్రజలు గుర్తించారు. అదేవిధంగా ఇవాళ ముదిరాజ్ జాతికి ఎంతో సేవలు అందించి హైదరాబాద్ నగరానికి ఎంతో పేరు తెచ్చిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ఆనాడు ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో మన బోనాల పండుగ నిర్వహించుకుంటున్నామంటే ఆ ఘనత సూరిటి అప్పయ్య ముదిరాజ్. ఆ రోజుల్లో వెంట్రీలో ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఇక్కడ కాలర వ్యాధి వచ్చినప్పుడు ముదిరాజు తాను చెల్లించిపోయి ఇవాళ కాలర వ్యాధితో హైదరాబాద్ అత్తులం అవుతుంది కనుక అమ్మవారిని పూజించి వేడుకొని అమ్మాయి కాలర వ్యాధి అక్కడ తగ్గి మిమ్మల్ని హైదరాబాద్ నగరంలో వెళ్ళుకొట్టుకుంటామని చెప్పి మొక్కడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కాలర వ్యాధి తగ్గిగానే తాను చెక్క బొమ్మలు తీసుకొచ్చి అమ్మవారిని నెలకొల్పి ఇవాళ ప్రపంచానికి హైదరాబాద్ నగరమే కాదు భారతదేశానికి ఉజ్జయిని మహాకాళి జాతర అంటే చూపించిన ఏకైక నాయకుడు సూరిటి అప్పయ్య ముదిరాజ్. అదేవిధంగా హైదరాబాద్ నగరానికి చెందిన సుట్టె శంకరయ్య ముదిరాజ్ తాను అప్పుడు బాల గంగాధర్ తిలక్ పిలుపు మేరకు వినాయకుడిని స్థాపించి ప్రజలని ఏకతాటిపై తెచ్చి సభలు సమావేశాలు జరుపుకోనికి ఒక భగవంతుని నెలకొల్పి అక్కడ ప్రజలందరూ ఏకతాటిపై చేసి అక్కడ వారం 15 రోజుల నుంచి భజన కీర్తనలు చేపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 70 సంవత్సరాలు హైదరాబాద్ వినాయకుడు నెలకొల్పడం జరిగింది. ఆ కుటుంబం ఇవాళ ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ వినాయకుడు అంటే అంత పేరు ప్రఖ్యాత సంపాదించింది. అదే విధంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో గన్ పార్క్ అంటే ఇవాళ తెలంగాణ విముక్తి కోసం పోరాడి అమరులైన వాళ్ళ పేర్ల మీద గన్ పార్క్ నెలకొల్పడింది. ఆ గన్ పార్క్ నెలకొల్పడంలో కూడా నెల్లి లక్ష్మీనారాయణ తన ప్రాణాన్ని కొడితే లెక్క చేయకుండా ఆ ఒక్క గన్ పార్క్ నిర్మించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు నెల్లి లక్ష్మీనారాయణ పేరు అక్కడ నెలకొల్పడం లేదు. అంత సాహసం చేసి తాను ఆ గన్ పార్క్ నిర్మించడం జరిగింది. అదే అమరవీర స్తూపం దగ్గర అంత దైనానికి చేసి తాను ఆ గన్ పార్క్ నిర్మించడం. అటువంటి మహానుభావులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నారు. ఈ జాతికి సేవలు చేసి ఎంతో చేసిన వాళ్ళు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పండుగ సాయన్న ముదిరాజు ఒక మానవుని మీద ఒక దేవాలయం కట్టి జాతరలు నిర్వహిస్తున్నారు అంటే అంత పేరు ప్రఖ్యాత సంపాదించిన పండుగ సాయన్న మళ్ళీ కలియుగంలో ఇవాళ తాను ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పేద ప్రజలకు సేవలు అందించిన ఎర్ర సత్యం ముదిరాజు. అటువంటి మహానుభావులు ఇవాళ ఈ జాతిలో పుట్టడం జరిగింది. కనుక ఇప్పుడు మనము రాజులను చెప్పుకుంటున్నాం కానీ ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ముదిరాజులకు సరైన న్యాయం చేపట్టడం లేదు. కనుక ఇవాళ మనము ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నాం కనుక ఇవాళ మనకు రిజర్వేషన్ ఏ ప్రభుత్వం వచ్చి కల్పిస్తుంది అని ఆశిస్తూ అందరినీ వేడుకోవడం జరుగుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తాను చేసిన మేలు ఈ ముదిరాజ్ జాతి మొత్తం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఎందుకంటే అంతటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ముదిరాజులకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు కొంతమంది పేద కులస్తులు
ఈ యొక్క ఇంత పెద్ద జనాభా కలిగిన ముదిరాజులు ఏ గ్రూప్ లో వస్తే మాకు ఎటువంటి లాభం చేకూర్చదని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. తర్వాత అది అదే విధంగా కోర్టులో ఒక కేసు పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గరకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ లో కూడా తాను కామారెడ్డి డిక్లరేషన్ కూడా పెట్టడం జరిగింది. ముదిరాజ రిజర్వేషన్ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది. దయచేసి ముదిరాజ రిజర్వేషన్ మీరు తొందరగా పరిష్కరిస్తే ఈ జాతికి మీరు మేలు చేసిన వాళ్ళతో ఉద్యోగంగా మా ముదిరాజులు అన్ని విధాలుగా డాక్టర్లు, ఇంజనీర్లు కానికి అవకాశం ఉంది. కనుక దయచేసి ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరిస్తారని ఆశిస్తూ అదే విధంగా ఇవాళ నవాడ ముత్తయ్య ముదిరాజుది ఇవాళ 5వ తారీఖు రోజు ముదిరాజ్ భవన్ సికింద్రాబాద్ బోయిగూడ ముదిరాజ్ భవన్ లో 11 గంటలకు 5వ తేదీ నాడు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాజీ ఎమ్మెల్సీ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, అదేవిధంగా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన శ్రీ ముదిరాజ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, అదేవిధంగా ఇవాళ ముదిరాజ్ జాతి ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కనుక 5వ తారీఖు నాడు మీరు ముదిరాజులు ప్రతి ఒక్కరు ముదిరాజ్ భవనానికి వచ్చి ఆడ అలాగే కార్యక్రమం నిర్వహించి నవాడ ముత్తయ్య జయంతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మీ వెంకటేష్ ముదిరాజ్. ధన్యవాదాలు.